హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో. ఎంత మాట వినబడినది, ఎంత మాట వినబడినది. నాయనలారా, మీరు కూడా విన్నారు కదా. నేనొక్కడినే విన్నానా? ఏదో విని మరేదో అని భ్రమపడ్డానా? నాయనలారా, అదే అయితే అదృష్టవంతుడనే కదా. నేనొక్కడిని అదృష్టవంతుడినా? ఆంధ్రదేశంలో ఆంధ్ర మాతాపితలకు పుట్టి ఆంధ్ర సంప్రదాయాలు అభ్యసించి ఆంధ్ర జాతీయతత్వ సంపత్తితో అభివృద్ధి చెంది ఆంధ్ర భాషలో పండితుడై ఆంధ్ర గ్రంథాలు రాసి ఆంధ్ర భాషాదేవికి అమూల్య అలంకారాలుగా అర్పించి ఆంధ్ర దేశ సేవ చేసి తమ అంగాలు ప్రాణాలు ఆత్మలు పవిత్రం చేసుకొని ప్రాణాలు వదిలి పరంపదం చేరిన ప్రాచీనాంధ్రులు అందరూ కూడా అదృష్టవంతులు కాదా? అయ్యయ్యో, అంత అదృష్టం పడుతుందా? పట్టదు. విన్నాను, మీరు కూడా నాతో పాటే విన్నారు. వెనక చెవులకి ఏమైనా చిల్లులు పడ్డాయా? మతి మందగించిందా? వినకపోవడం కూడానా? గుండెలు పగిలేలా విన్నాం, మనసు మండేలా విన్నాం, సిగ్గు లేకుండా విన్నాం, ప్రాణాలు పైకెగసిపోయేలా విన్నాం. నాయనలారా, బతికి ఉండిన సుఖములు పడేయవచ్చునని ఓ కవి చెప్పాడు. ఇంకా బతికి ఉన్నందుకు ఇదా ఫలం, ఇదా సుఖం. ఆహా, ఇంతవరకు జీవించకుండా ఇదివరకే దేహాలు చాలించుకొని పోయిన దేశీయులు దివ్య భాగ్యం గల వారు కారా? వారు ఎలాంటివి వినకపోవడం వల్ల వారి భాగ్యం అయితే ఇంత అనవచ్చా? మాట అంటే మాట, మాణిక్యాల మూట, ముత్యాల పేట, మకరంద ప్రవాహపేట, పరబ్రహ్మం నుండి ప్రణవం బయలు దొల్లినట్లు బయలుచేరిందో. ఆహాహా, ఏమని ఏమని! మన అధ్యక్ష భగవానుడి ఆలాపకలాపమేమి, వారు సాయించిన శ్రీశక్తి ఏమి, వారి గొంతులో నుండి అవతరించిన ఆగమసూత్రం ఏది చెప్పాలా? ఆంధ్రుడు చెప్పాల్సింది కాదే. చెప్పనా? చెప్పక తప్పుతుందా? మన అగ్రాసనాధిపతికి ఆంధ్ర భాష రాదట. ఆయన ఆంధ్రంలో మాట్లాడలేరట. అయ్యయ్యో, ఆంధ్రంలో మాట్లాడలేకపోవడం ఏమిటి? మగవారు కారే, నంగినంగి మాట్లాడేవారు కారే, మెమ్మే పెప్పే అనేవారు కారే, ఆంగ్లేయ భాషా పండితాగ్రగణ్యులే భృక్కు శిశురు, డెమోస్తనీస్, గ్లాడ్సన్ మొదలైన మహావక్తుల వైభవాన్ని కబళించి నమిలి చప్పరించి మింగి జీర్ణించుకొని రక్తమాంసాల్లో కలుపుకున్నారు. ఇది కాక బిఎల్ పరీక్షలో కడతేరి నల్లబట్టలు తొడుక్కొని న్యాయమూర్తుల ఎదుట కాకిని గద్దను కాకిని చేయగల కర్కశతర్క వాగ్వాహిని మోహినీకరణ దక్షులే. అలాంటి వాగ్ధారాధీశులైన వీరు ఆంధ్రంలో మాట్లాడలేకపోవటం ఏమిటి? నాకేమీ బోధపడలేదు. మ్యావని కూయలేని పిల్లి ఎక్కడైనా ఉంటుందా? కిచకిచలాడలేని కోతి మీరు ఎక్కడైనా చూశారా? ఈతరాని కప్ప ఏ దేశంలోనైనా ఉంటుందా? పుట్టగానే క్యార్మనలేని బిడ్డ చచ్చిందనడానికి ఏమైనా సందేహమా? ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులైనా నిరంతరం విని ఆంధ్ర భాషలో మాట్లాడుతుండగా అయ్యయ్యో, మనిషే అంత మనిషే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్రదేశ గాలి పీల్చిన వాడే, నీరు తాగిన వాడే, కనీసం 6 ఏళ్ల దాకానైనా ఆంధ్రంలో మాట్లాడిన వాడే. అలాంటి వాడు ఇంగ్లీషు అభ్యసించినంత మాత్రాన ఇప్పుడు తెలుగులో మాట్లాడలేడా? ఆశ్చర్యం, నమ్మలేం, అసత్యం. ఆంధ్రంలో అతన్ని మాట్లాడకుండా చేసింది అశక్తి కాదు, అయిష్టత, అసహ్యం. అది అక్షరమైన మాట. మాట్లాడడానికి ఇష్టం ఎందుకు లేకుండా పోవాలి? తెలుగు భాష అంత దిక్కుమాలిన భాష లేదనే ఈ ఇంగ్లీషు తేజస్సు నమ్మకం. తెలుగు మాట్లాడేవాడు విధంచడినవాడు, విద్య రానివాడు, గౌరవం లేనివాడు, గతి లేనివాడు, తెలివి మాలినవాడు, దిక్కుమాలినవాడు. ఆయనకు అలాంటి అభిప్రాయం ఉంది. అలా కాకపోతే మాట్లాడలేకపోవడం ఏమిటి? అయ్యయ్యో, తెలుగులో మాట్లాడడం సిగ్గు, అంత సిగ్గుపడటానికి ఇది ఏమంతా చెయ్యకూడని పనో? రిఫ్రెష్మెంట్ రూమ్లో గుడ్డు మాంసం తినడమా, విస్కీ తాగడమా, సభలో తూలిపడిపోవడమా? ఇప్పుడు అవి చేయకూడదని పనులే కావే. ఇవే ఇప్పుడు నిత్య విధులైపోయాయి. పట్టణాల్లోనూ పల్లెటూళ్లలోనూ నాటి వైభవం తరచూ చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికంటే తెలుగులో మాట్లాడడం సిగ్గు, తప్పు, నీచత్వం, అధమత్వం, కులహీనత స్పష్టంగా చెప్పాను. అలాంటి అభిప్రాయం మన అధ్యక్ష శార్దూలానికి దేశీయుల దౌర్భాగ్యం వల్ల దాపురించింది. అందుకే వారు ఆంధ్రంలో మాట్లాడలేదు. మాట్లాడితే మైలపడతామేమో, సత్యాల స్నానం చేయాలేమో, జంధ్యం మార్చుకోవాలేమో, ప్రాయచిత్తం చేయించుకోవాలేమోగా అని ఆయనకు భయం కాబోలు. నా వెర్రి కానీ, భాషే అసహ్యమైన వాడికి ప్రాయచిత్తంలో భక్తి ఉంటుందా? అదీ లేదు, ఇదీ లేదు. కన్నతల్లిని పూజించిన వాడికి అన్న ఆజ్ఞ మీద ఆదరణ. తల్లిని తన్నే కొడుకు మామగారికి మంగళహారతి ఇస్తాడా? అయ్యయ్యో, మన భాషే నమ్రతకు నమ్రత, కాఠిన్యానికి కాఠిన్యం. వదులుకు వదులు, బిగికి బిగి, జోరుకు జోరు, ఎదురెక్కడానికి ఎదురెక్కు, మందతకు మందత, ధాటికి ధాటి, అన్ని వన్నెలు, వన్ని చిన్నెలు, అన్ని వగలు, అన్ని ఒద్దికలు, అన్ని తళుకులు, అన్ని బిళుకులు, అన్ని హొయలు, అన్ని వయ్యారాలు కలిగిన మాతృభాషే. వ్యాసానికి, ఉపన్యాసానికి, కవిత్వానికి కానీ సంపూర్ణ అర్హత కల భాషే. పైవారి ఆ భాషను పట్టుదలతో ప్రయత్నించి నేర్చుకోవాల్సి ఉండగా మన వాళ్లే దాన్ని అంత అధమాధంగా చూడడం తగునా? సరే, మీరు ఇలాంటి భాషను వదిలేసి పై భాషను చదివారు. ఇన్ని మాన్యాలు అమ్ముకొని ఇంత సొమ్ము ఖర్చు చేసి ఇందరిని ఆశ్రయించి
ఇంత చిత్తక్లేశం పడి సంపాదించిన మీ ఇంగ్లీషు భాషా పాండిత్యం ఏమాత్రమో చూద్దాం. ఇంగ్లీషు గ్రంథాలు ఎన్నో రాస్తున్నారు, ఇంగ్లీషు ఉపన్యాసాలు ఎన్నో ఇస్తున్నారు. మీకు ఏమాత్రం భాషా సౌకర్యం కలిగింది? ఏమాత్రం భాషా సౌలభ్యం సిద్ధించింది? గ్రంథాలు చదివిన జ్ఞానం లేని జన్మత ఆంగ్లేయుడైన వాని ఇంగ్లీషు నుడికారంలో ఉన్న సౌలభ్యంలో సగమైన అర్ధ శతాబ్దం ఆంగ్ల భాష అభ్యసించిన మీకు వంటబట్టిందా? సంపూర్ణమైన భాషోచ్చారణ సౌష్ఠవమైన పట్టుబడిందా? ఎలా పట్టుబడుతుంది? పై భాష ఎప్పటికీ పరభాషే. మీరేమో ఇంగ్లీషు గ్రంథాలు రాస్తున్నారని, ఇంగ్లీషు ఉపన్యాసాలు ఇస్తున్నారని, విశేషజ్ఞులమని అనుకుంటున్నారు కాబోలు. ఇవి ఒట్టి తలవిరుపుల చిలుక పలుకులు, కళ్ళకెంపులు, గాజురాళ్ళు. ఇవన్నీ మక్కికి మొక్కులు, వెక్కురింపులు. వాటికి స్వతంత్రత శక్తి లేదు, వెన్నెముక బలం లేదు. మీ లెక్కేమిటి? మీ తలదండ్రిన ధీమంతులకే లెక్కలేదు. ప్యారడైజ్ లాస్ట్ రాసి ఆంగ్లేయ వ్యాస పీఠాధిపత్యానికి అర్హుడనిపించుకున్న మిల్టన్ రాసిన లాటిన్ పద్యాలు లాటిన్ భాషే స్వభాషగా గల దేశీయ కవులలో అధములు రాసిన పద్యాల ముందు దిగదొడుపు అని వారి పరిశోధకులే రాశారు. మిల్టన్ లాటిన్ రాతల కంటే మీ ఇంగ్లీషు రాతలు ఘనమైనవా? తల్లిపాలతో పాటు ఏ భాష మనం తాగుతామో ఆ భాషలోనే మనం ఎన్నటికైనా కఠిన ప్రయత్నం చేస్తే ఉపజ్ఞ కలిగిన ఉత్తమ గ్రంథం రాయగలం. కానీ పరభాషలో ఎన్నడూ రాయలేం. పరభాషలో ఎన్నడూ ఆ భాషావేత్తలు మెచ్చేటట్టు మాట్లాడనూ లేం. మన రాజధానిలో ఉన్న ఒక కాలేజీలో వెర్నాక్యులర్ సూపరింటెండెంట్గా సంస్కృత భాషా పండితుడైన ఒక ఆంగ్లేయ పండితుడు వచ్చాడు. అతడు ఎం బ్రహ్మ వేదాంత మొదలైన శ్లోకాలకు ఇయాంబిక్ మీటర్లో చదవడం నేను చూశాను. ఆంగ్లేయుడు 18 సంవత్సరాలు సంస్కృత భాషను నిరంతరం దీక్షతో అభ్యసించినంత కాలం మరణం చేసి రాపిడి పెట్టని హగుం సస్యుచిష మంత్రాన్ని పొడుగు పెట్టి పలుకుబడి పరిపాటిని మాని చిసలైన ఉచ్చారణతో చదవగలడేమో పరిశీలించండి. ఇక మీరు 24 సంవత్సరాలు ఇంగ్లీషు భాష అభ్యసించండి. ఇన్ మెమోరియంలో ఉన్నదని చెప్పిన మ్యూజిక్ మీరు కనిపెట్టగలరేమో. అది వాడి వల్ల కాదు, ఇది మీ వల్ల కాదు. రాని నోటికి అది చిక్కదు, మీ చెవికి అది ఎక్కదు. పరభాషా పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం లభించిందని భ్రమపడకండి. భాషలోని కళలను, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మను కనిపెట్టాలి. అది మీకు అసాధ్యం. చివరకు ఇన్ని నామ్లు అమ్మి, అమ్మ మెడలో పుస్తెలు పూసలు అమ్మి, వంటింట్లోని పాత్రలమ్మి, దైన్యపడి వారాలు చేసుకొని ముష్టెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యం పస ఈ రంగులోకి దిగింది. ఈ విధంగా బద్దలైంది స్వభాష. ఇదివరకే మీ చేతనే చావనే చచ్చింది. మీ గతి ఇంత ఉభయభ్రష్టమైందో చూశారా? మీరు వెచ్చించిన ధనంలో, పడ్డ శ్రమలో, వినియోగించిన కాలంలో, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడ్పుల్లో 16 వంతైన అక్కర లేకుండా మీరు దేశ భాషా పండితులై ఉండేవారు. స్వభాష నేర్చుకోవడంలో మీకు ఎంత శ్రమ ఉంది! అక్షరాభ్యాస దినం నుండే మీరు స్వభాష అభ్యసిస్తున్నారని అనుకోకండి. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆమె తిన్న పదార్థాల రసాన్ని నాభీనాళం ద్వారా మీలో ప్రవేశపెడుతున్నప్పుడే ఆంధ్ర భాషా జ్ఞానం కూడా దాంతో కలిసింది. తరతరాల నుండి వంశానుక్రమంగా మీ రక్తంలో జీర్ణమై, మీ మాంసానికి మాంసమై, శల్యానికి శల్యమై, మెదడుకు మెదడై, మీ తత్వంలో ఐక్యమైన ఆంధ్ర భాషను మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం ఏంటి? ఉపాధ్యాయులైనా అక్కర లేకుండా గ్రంథాలు ఊరకే చదువుకుంటూ పోతే భాషా జ్ఞాన సంపాదన మీకెంతసేపు? నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికాడు. భాష మీకు రాదా? అచ్చా, మీరే ఆ ప్రయత్నం చేసి రాదంటున్నారు. భాష తనంత తానే మీకు వస్తుందనుకుంటున్నారా? మహమ్మద్ గారి వద్దకు కొండ రానప్పుడు మహమ్మద్ గారు కొండ దగ్గరకు వెళ్ళారా లేదా? మీకు భాష రాకపోవడం భాష లోపమా, మీ లోపమా? భాషను కొంచెం దీక్షతో పఠిస్తే అది రానివాడుంటాడా? పఠించకుండా భాష రావాలంటే అది అంత పైపైన ఉందా? భాష మీద మీకు నిర్లక్ష్యం ఉంటే భాషకు మీ మీద అభిమానం ఉంటుందా? భాషా గ్రంథం మీకు తల కింద దిండుగానైనా పనికిరానప్పుడు భాషా జ్ఞానం మీ తలలో ఎట్లా దొరుకుతుంది? చదివినా భాష రాని వాడెవడు? ఎవడో వేలు మడిచి ఒక్కని పేరెత్తి చెప్పండి. భాషలో పుట్టి భాష నేర్చుకొని భాష రాక భ్రష్టుడైన ప్రపంచాతీత పురుషుడెవడో చూద్దాం. చూసి యథార్థంగా స్వభాషా జ్ఞానానికి అర్హుడు కాని అద్భుత జ్ఞానతత్వమే అయితే నన్నయ్య భట్టు కాలం నుండి ఇప్పటి వరకున్న భాషా గ్రంథాలన్నీ కట్టగట్టి బంగాళాఖాతంలో పారేద్దాం. మనకు రాని భాషతో మనకేం పని? అయ్యయ్యో, రవంత కష్టమైనా పడక్కర్లేదా? నోరు మెదపనైనా అక్కర్లేదా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేతపట్టకుండానే మన అధ్యక్ష శిరోమణికి శిక్షాశాస్త్ర సిద్ధి అయిందా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తల కొట్టుకొని వల్లెవేసినారే.
తారా శశాంక విజయం రవంత చదవలేదా? సరదా తీరుతుంది, శబ్దజ్ఞానం వస్తుంది. ఊరికే రమ్మంటే ఏదైనా వస్తుందా? కడుపు నిండటానికి నోట్లో పడ్డదాన్ని మింగనైనా వద్దా? ఆ మాత్రం శ్రమైనా పడక్కర్లేదా? మెయిన్స్ పీనల్ కోడ్ మడత వేయడంలో మెదడు చింపుకున్నవాడమే. మనుచరిత్ర ఒక్క ఆశ్వాసనైనా చదవడానికి నీకు ఓపిక లేకపోయిందా? తీరిక లేకపోయిందా? శక్తి లేకపోయిందా? బుద్ధి లేకపోయిందా? చంద్రబుల్లిని అమూలాగ్రంగా ఎరుగుదువు గాని చంద్రమతి పేరైనా ఎరుగుదువా? కన్నింగామ్స్ ఎవిడెన్స్ యాక్ట్ వల్ల నీ కడుపే నిండుతుంది కానీ కంకంటి వారి రామాయణం వలన నీ మనస్సే నిండుతుంది. జస్టిస్ హోలోవే గారి జడ్జిమెంట్ను ఒప్పుచెప్పగలవు కానీ జనక చక్రవర్తి ప్రపంచమునకు ప్రబోధించిన నీతి ఎరుగుదువా? సివిల్ ప్రొసీజర్ కోర్టు లేటెస్ట్ ఎడిషన్కు కర్త ఎవడో ఎరుగుదువు కానీ సీతారామాంజనేయ కవి ఎవడో ఎరుగుదువా? భారత భాగవతాలను పఠించని నీవు బారిస్టరవైననేమి, ప్రభుత్తముడివైతేనేమి, ఆంధ్రుడవై ఎందుకు పుట్టావు? నీవు ఆంధ్రదేశానికి ఎందుకు నాయన? నాకు బోధపడక అడుగుతున్నాను, క్షమించు. నీవు ఏ పుస్తకాలను చదవక్కర్లేదు. రోజుకొక్కసారి పావుగంట తెరపి చేసుకొని రాత్రి భోజనం అయిన తర్వాత ఇల్లారిని పిల్లలను నీ చుట్టూ కూర్చుండబెట్టుకుని తాంబూను నములుతూ నడుమ నాన్ కోపరేషన్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆంధ్రపత్రికలు చదవరాదా? 4 మాసాలు అట్లా చదువు. నీకు ఆంధ్ర భాషా జ్ఞానం ఎంత వృద్ధి అవుతుందో, తెలుగు భాషలో ఏదైనా పసవున్నదని నీకప్పటికి తెలిస్తే భాషా గ్రంథాలు చదవచ్చు. అందరూ తెలుగు మాట్లాడవలసిన ఎందరిలో నీ ఒక్కడివే ఇంగ్లీష్లో మాట్లాడావు. కావు కావుమని అనాల్సిన కాకులన్నింటిలో ఒక్క కాకి కుక్కరొక్కో అని అరిస్తే మిగిలిన కాకులు దాన్ని ముక్కుతో పొడిచివేయక మాంతాయా? మేము మీలాంటి అనేక ప్రకృతులకు అలవాటు పడిన వాళ్ళం కనుక సరిపోయింది. కానీ లేకపోతే ఏమయ్యేది? ఆంగ్ల భాష ఎందుకు చదువుతున్నావని నేను అధిక్షేపించను. ఇంతకన్నా అధిక జ్ఞానం కూడా ఆ భాషలో సంపాదించు, నాకు మరింత ఇష్టం. కానీ నీ ఆంగ్ల భాషా జ్ఞానం ఎందుకు నీకు తెలుసా? ఆంగ్లేయ భాషే కాదు, ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకో. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతా నీ భాషను అభివృద్ధి చేయడానికి, నీ భాషను భాగ్యవత్తరం చేయడానికి, నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయాలతో వన్నెపెట్టడానికి, అంతకు మించి వేరే కాదు. ఆంధ్రుడవై ఉండి ఆంధ్ర భాషలో ఆ అని నోరు మెదపలేని వాడివే కదా. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానాన్ని దేశానికెట్టా ఉపయోగించదలచావో చెప్పు నాయనలారా. మనకు ఇంగ్లీషు మాటలతో చెప్పిన కానీ ఈ అంశము కూడా మనసుకెక్కదు. ఆ అలవాటు చిరకాలం నుండి మన మూలుగుల్లో జీర్ణించుకుపోయిన రోగం. ఆయుర్వేద వైద్యుడు వచ్చి అయ్యా కరివేపాకు పొడుముతో పథ్యం చేయమని చెప్తే నీకు ఆ మాట నచ్చదు. నాన్సెన్స్, కరివేపాకు పొడుము ఎందుకయ్యా అని నీవు ఆయుర్వేద వైద్యుడిని అధిక్షేపిస్తావు. ధనియాలు డైజెషన్కు మంచివి, మిరియాలు లివర్ మీద యాక్ట్ చేస్తాయి, కరివేపాకు గాల్ బ్లాడర్కు సత్తువ ఇస్తుందని ఎవడో ఎల్ఎంపి మనవాడే చెప్తే నీకు అది శృతి ప్రమాణం. నాయనలారా, మనమెంత లక్షాధిపతులమైన కోటీశ్వరులమైన మన బతుకులు ముష్టి బతుకులే కానీ మరి ఒకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో ఇంగ్లీషు మాటలు కూడా ఎందుకు? ఆ ఏడుపేదో మాతృభాషలో ఏడిపిస్తే మంచిదే కదా. మన కడుపు సహజంగాను సాపుగాను స్వతంత్రంగా ఉంటుంది. ఏడుపులో కూడా మనకు అస్వతంత్రత ఏమి కర్మ? అందుకు సర్వస్వతంత్రులం, సంపూర్ణాధికారులమే కాదా. నాయనలారా, మీ సభా కార్యక్రమం అంతా చెడగొట్టాను, నన్ను మీరు క్షమించాలి. మరి ఎప్పుడైనా ఈ సభ మళ్ళీ చేసుకోండి నాయనలారా. అలాగే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తిస్తున్నప్పుడు నా చేతనైన సేవ నేను చేయనా? ఆంధ్ర భాష బుద్ధికారాని వాడితో తప్ప మీరు ఇంగ్లీష్లో ఎన్నడూ మాట్లాడకూడదు. మీరు మీ మిత్రులకు ఉత్తరం రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయకుండా బ్రహ్మశ్రీతోనో మహారాజశ్రీతోనో ఆరంభించి చిత్తగింపవలనితో పూర్తి చేయాలి. ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడూ రాయకండి. ఈ నియమాలను మీరు తెలుసుకోగలరు. నూతనంగా చదువుతున్న ఆంధ్ర గ్రంథాలన్నింటినీ విమర్శనా బుద్ధితో చదవండి. తొందరపడి అధిక్షేపించకండి. శని ఆదివారాలను రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ పఠనంలో కాలక్షేపం చేయండి. స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పారవేయకండి. ఆంగ్లేయ భాషా గ్రంథాలను మీరు చదువుతున్నప్పుడు వాటిలో మనకు అక్కరకు వచ్చే అంశాలు ఏమిటి అని తదేక దృష్టితో చూస్తూ వాటిని మెదడులో భద్రపరచుకోండి. వీరు ఈ నియమాలు పాటించి పట్టుదలతో ఆచరించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులమని అనిపించుకోవాలి.